హలో. బీట్రూట్ జ్యూస్ని యూజ్ చేసి మనం హెన్నా అప్లికేషన్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ మనం ఒక ఐరన్ కడాయి తీసుకుని అందులో మనకు ఎంత కావాలో అంత హెన్నా పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి. లాంగ్ హెయిర్ అయితే ఎక్కువ పడుతుంది, షార్ట్ అయితే కొంచెం తక్కువగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం బీట్రూట్ని తీసుకొని బాగా పీల్ చేసుకొని ఇలా పీల్ చేసుకొని దానికి ఒక గ్లాస్ వాటర్, మనకి ఎంత వాటర్ అయితే దీనికి అవసరం అనుకుంటామో అంత వాటర్ని యాడ్ చేసుకుని బాయిల్ చేసుకోవాలి. బాగా తిక్కగానే జ్యూస్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది కొంచెం ఇలా వడగట్టుకొని మనం ఈ జ్యూస్తో మాత్రమే, మిగతా ఎక్స్ట్రా వాటర్ కానీ ఇంకేది యాడ్ చేయకుండా మిక్స్ చేసుకోవాలి. బాగా స్పూన్ తీసుకుని లంప్స్ లేకుండా 2 to 5 minutes వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మిక్చర్ ఫామ్ అవుతుంది. దాన్ని ఎలా హెయిర్కి అప్లై చేయాలో చూద్దాం. ఇలా తల మధ్యలో నుంచి హెయిర్ తీసుకుని బ్రష్తో కానీ హ్యాండ్తో కానీ ఫస్ట్ స్కాల్ప్ కంటేటట్టు అప్లై చేసుకోవాలి, ఇలా మిడిల్లో. ఇప్పుడు రూట్ నుంచి టిప్ వరకు ఎంత జుట్టు కూడా అయినా ఇలాగ చేత్తో కొంచెం మసాజ్ లాగా అనుకుంటూ అంత జుట్టుకు అంతా పట్టేటట్టు హెయిర్ టిప్స్ వరకు అప్లై చేసుకొని ముడిలాగా చుట్టుకోవాలి. మధ్యలోనే తల కింద పార్ట్లో ముడి చుట్టామంటే అది ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఇలా మిడిలో చుట్టామనుకోండి అలా నిలబడుతుంది. ఇలా రౌండ్గా చుట్టి అది ఊడిపోకుండా కొంచెం హెన్నా అప్లై చేయాలి. తర్వాత నెక్స్ట్ పార్ట్ ఒక సైడ్ కొంచెం హెయిర్ తీసుకుని దానికి కూడా సేమ్ ఫస్ట్ రూట్స్కి అప్లై చేసుకుని నెక్స్ట్ హెయిర్ అంతా అప్లై చేసి ఇలా చుట్టాలి. బాగా హెయిర్కి అంతా అప్లై అయ్యేటట్టు చూసుకోవాలి. చూడండి, అలా ఫింగర్ టిప్స్ తోటి కొంచెం మసాజ్ లాగా చేసేసి ముడి చుట్టుకోవాలి. అలా ఒకసారి ఇటు టోటల్ హెయిర్ అంతా ఈ విధంగా మనం హెన్నా అప్లికేషన్ చేసుకుని ముడి చుట్టుకోవాలి. ఈ బీట్రూట్ తోటి మనం హెన్నా మిక్స్ చేయడం వలన ఈ బీట్రూట్లో ఉండే ఔషధ గుణాలు అవంతా మన హెయిర్కి, ఈ బీట్రూట్ యాంటీ ఇన్ఫ్లమేటరీగా, యాంటీ ఆక్సిడెంట్గా కూడా యూజ్ అవుతుంది. ఇది హెయిర్ pH లెవెల్ని బ్యాలెన్స్ చేస్తుంది. ఆయిల్ కంట్రోల్ చేస్తుంది, హెయిర్ మీద డాండ్రఫ్ తగ్గిస్తుంది, గ్రే హెయిర్ నల్లబడ్డానికి యూజ్ అవుతుంది, గ్రే హెయిర్ని రాకుండా చేస్తుంది. చూడండి, ఈ విధంగా ముడి చుట్టిన తర్వాత మనం ఇప్పుడు షవర్ క్యాప్ అనేది యూజ్ చేస్తాం. ఇలా షవర్ క్యాప్ పెట్టేస్తే గాలికి డ్రై అయిపోయి సరిగా పట్టకుండా ఉంటుంది. షవర్ క్యాప్ పెట్టడం వల్ల అది డ్రై కాకుండా మంచిగా ఇలా జుట్టుకి అంతా హెన్నా అనేది పట్టుకుంటుంది.
1 అవర్ టు 1.5 అవర్ వరకు ఇలా ఉంచి వాష్ చేసుకోవచ్చు. ఈ హెన్నా బీట్రూట్ హెయిర్ కండిషనర్గా కూడా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ.